హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టపడేలాగా ఒక హెల్దీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ, అది కూడా మన కిచెన్లో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందులో మనం ఎటువంటి క్రీమ్స్ కానీ షుగర్ కానీ వాడడం లేదు. మరి ఇవన్నీ లేకుండా ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? అంతకు మించి ఉంటుందండి రుచి అయితే మాత్రం. ఏంటి, నమ్మడం లేదా? అయితే కంప్లీట్ రెసిపీ చూడాల్సిందే, మీరు ట్రై చేయాల్సిందే, మాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పాల్సిందే. మరి లేట్ చేయకుండా రెసిపీ చేద్దామా? చలో మరి కిచెన్కి. ముందుగా ఒక బౌల్ నిండా వాటర్ తీసుకుని అందులోకి ఒక 10 వరకు బాదం పప్పు వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక 10 వరకు జీడిపప్పు తీసుకుని దీన్ని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. ఇవి నానేలోపు ఒక ప్యాన్ లోకి 1/2 లీటర్ చిక్కటి పాలు వేసుకుంటున్నానండి. ఇంకా ఈ పాలనైతే లో ఫ్లేమ్ లో ఉంచుకుని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరుగుతున్న ఈ పాలలోకి మీగడ ఫామ్ అవుతుందండి. అదేవిధంగా అంచులు కూడా ఇదిగోండి, ఈ విధంగా అయితే మనకి మీగడ పట్టేస్తుంది. ఇంకా ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మరగబెట్టుకున్న చిక్కటి పాలను కాసేపు చల్లారి పెట్టేసుకుందాం. ఈలోపు నానబెట్టుకున్న బాదం పప్పును చూసుకుని ఇదిగో వీటికున్న ఈ పొట్టు తీసేసుకుని రెడీ చేసుకోవాలి. నానబెట్టిన ఈ బాదం జీడిపప్పు వలన ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అదే విధంగా తిన్న వాళ్ళకి పూర్తిగా హెల్దీ. ఇంకా ఈ నానబెట్టిన ఈ పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఈ కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి, వీటిని సగం పాలు వరకు ఈ బాదం పప్పు జీడిపప్పులతో పాటు మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాం. ఇంకా నేను ఇక్కడ షుగర్ వేసుకోవడం లేదండి, స్వీట్ కోసం హనీ వేసుకుంటున్నాను. హనీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ బాదం జీడిపప్పుని కంప్లీట్ గా పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత మిగిలిన పాలను కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ రెడీ చేసేటప్పుడు విస్కర్ లేకోకుండానే ఈ విధంగా మిక్సీ పట్టుకుంటేనే మనకి ఈ పాలల్లో ఎయిర్ ఫామ్ అయ్యి ఐస్ క్రీమ్ స్మూత్ గాను క్రీమీగాను ఉంటది. ఇంకా ఈ క్రీమీ పాలని ఇవిగోండి ఈ 2 పేపర్ గ్లాసెస్ లోకి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కనీసం 4 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి జస్ట్ బేసిక్ గా ఉన్న ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇది యాస్టీజ్ గా కుల్ఫీ లాగా ఉంటదండి. సో నేను ఇప్పుడు ఈ 2 గ్లాసెస్ ని డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటున్నాను. ఐస్ క్రీమ్స్ చేసుకోవడానికి ఒక అరగంట ముందు ఇదిగో పండిన మామిడి పండును తీసుకుని సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాల వరకు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 1.5 వరకు మ్యాంగోని తీసుకుంటున్నానండి. మనకి ఇంకా సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోతో ఏమేం రెసిపీస్ ఉన్నాయో అన్ని ట్రై చేసి టేస్ట్ చేయాలనుకుంటాం. సో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని చాలా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట ఎక్కడ చూసినా గానీ కల్తీనే జరుగుతుంది ఐస్ క్రీమ్ లో. అందుకనే సాధ్యమైనంత వరకు బయట కొనడం మానేసి చాలా సింపుల్ గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ మామిడికాయని కట్ చేసుకుని ఈ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ మామిడికాయ ముక్కల్ని డైరెక్ట్ గా మనం మిక్సీ జార్ లో వేసుకుని ఐస్ క్రీమ్ చేసుకోవడానికన్నా ముందు ఒక అరగంట పాటు ఫ్రీజర్ లో ఉంచుకుని ఆ తర్వాత మిక్సీ పట్టుకుని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. దానికోసం నేను అరగంట పాటు ఫ్రీజ్ చేసుకుంటున్నాను. 4 గంటల తర్వాత మనం ఫ్రీజ్ చేసుకున్న ఈ బేసిక్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో అదైతే పర్ఫెక్ట్ గా మంచిగా ఫ్రీజ్ అయిపోయింది. ఇది మనకి చూడడానికి కుల్ఫీ లాగానే ఉంటదండి. మావా కుల్ఫీ ఏ టేస్ట్ లో ఉంటుందో సేమ్ అదే టేస్ట్ లో ఈ ఐస్ క్రీమ్ కూడా ఉంటది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ని మనం డైరెక్ట్ గా మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కప్పులను కూడా నేను మిక్సీ జార్ లోకి వేసుకుంటున్నాను. మనం మ్యాంగో ఐస్ క్రీమ్ వద్దు అనుకుంటే ఈ బేసిక్ ఐస్ క్రీమ్ ఇక్కడ వరకు ప్రిపేర్ చేసుకుని తర్వాత మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఫ్రూట్ అయితే యాడ్ చేసుకుని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ఒక బేసిక్ ఐస్ క్రీమ్. తర్వాత ఫ్రీజ్ చేసుకున్న ఇదిగోండి ఈ మామిడికాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఆపుకుని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే క్రీమీ స్ట్రక్చర్ లో
ఎయిర్ ఫామ్ అయ్యి పర్ఫెక్ట్గా ఉన్న ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్న మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, విస్కర్ హెల్ప్ లేకోకుండానే చక్కగా క్రీమీగా ఉన్న ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనకి ఏదైనా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా బౌల్లోకి తీసుకుని దాన్ని మనం ఫ్రీజ్ చేసుకుని ఇంకా టేస్ట్ చేస్తే ఏ షాప్లో కొన్నాం ఐస్ క్రీమ్ అంటారండి, అంతలా ఉంటుంది రుచి అయితే మాత్రం. ఇప్పుడు దీన్ని ఒకసారి అడ్జస్ట్ చేసేసుకుని తర్వాత దాని పైన నేను ఫ్లేవర్ కోసం ఎక్స్ట్రా మామిడికాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మామిడికాయ ముక్కల్ని పైన కోటింగ్ లో వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఇంకా మన పంటి కింద ఈ ముక్క పడి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. చూసారా, వీటిని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ గా ఉన్న ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇటువంటి హెల్దీ ఐస్ క్రీమ్స్ ని మన పిల్లలకి రోజుకి ఎన్నిసార్లు పెట్టినా గానీ మనకు అసలు దిగులే ఉండదండి. ఎందుకంటే మన హోమ్ మేడ్ ఫుడ్, అందులోనూ కంప్లీట్ గా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పూర్తిగా హెల్దీ. ఏంటి మరి, ఎప్పుడు చేస్తారు మీ ఇంట్లో ఐస్ క్రీము? చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాకైతే ఎప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది.